ఇలా ఉంది, పర్లేదు సరిపోతుంది. ఓకే, మరి ఈ బాప్తీసంలో నేను ఎవరన్నా బలవంతం చేశారా? ఓకే, వెరీ గుడ్, ఎవరు బలవంతం చేయలేదు. మరి నీ అంతటి నువ్వే ఈ బాప్తీస కార్యక్రమానికి ఓకే తనంతట తానే బాప్తీస కార్యక్రమాన్ని మరి విశ్వాసించాడు. మరి యేసు ప్రభు వారు మరి రెండో రాకల్లో మరొకసారి వచ్చి తన ప్రాణాన్ని ఈ యొక్క శిలువ మీద పెట్టారు. రేపు రెండో రాకల్లో వస్తున్నారని నువ్వు నమ్ముచున్నావా? ఆయన వెరీ గుడ్ నమ్ముచున్నాడు. మరి యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ఆ గొప్ప త్యాగం, ఆ బలి నీకోసమే అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఎస్, విశ్వసిస్తున్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ప్రభు అని నోటితో ఒప్పుకుంటున్నావా? ఎస్, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు మరి చనిపోయి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడని నువ్వు నమ్ముచున్నావా? వెరీ గుడ్, మరి 3 రోజులు తిరిగి లేచాడని కూడా నమ్ముచున్నాడు. మరి రోమిన్ రాసిన పత్రికలో 10:9 ప్రకారము ఒక మాట ఉంటుందన్నమాట. అదేదనగా దేవుడు ప్రభు అని దేవుడి నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేచాడని ఎవరైతే హృదయపూర్వకమైన విశ్వాసం ఇస్తారో వారు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. మరి సిద్ధార్థ రెడ్డి మరి దేవుడు నీ నోటితో ఒప్పుకున్నాడు, ఆయన మృతుల్లోనే తిరిగి లేచాడని కూడా నమ్మి ఉన్నాడు. ఒక సాక్షిగా ఉండటం కోసమే ఈ యొక్క కార్యక్రమం మరి జరుగుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. కుమారుని పరిశుద్ధాత్మ నామములో పట్టుకోండి. దేవానిలోనే నాకు జీవం నిన్న